వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ శత్రువులు ఫ్యామిలీ మిమ్మల్ని ఎలాగైనా ఆపాలని ఏదో చేశారంట. ఏం చేశారు అనేది చూద్దాం, ఓకేనా? ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో, మన కలెక్టివ్ యొక్క శత్రువుల ఫ్యామిలీ అంటే వాళ్ళు పడని ఒక ఫ్యామిలీ, వాళ్ళ విషయంలో వాళ్ళని ఆపాలని ఏదో చేశారంట. అవకాశంగా తీసుకోవాలని చూసారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఓవర్లా వేయడానికి దారులు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బోర్లా వేయడానికి దారి చూస్తున్నారంట. ఎస్, దారి చూస్తున్నారంట. ఓవర్ బర్డెన్ చేయలేరండి, కన్ఫామ్గా ఓవర్ బర్డెన్ చేయలేరు. 0101 న్యూ బిగినింగ్. మళ్ళీ ఇంకోటి ఏదో అనుకుంటున్నారంట, డబ్బులు ఇచ్చి డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట. మైండ్ గేమ్స్ అలా అంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా అంటారు, సో అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. టాక్సిక్ ఫ్యామిలీ ఏం చేశారు? ఒక డ్రామా క్రియేట్ చేయడం చూసారంట మీతో గొడవ పెట్టుకోవడానికి, ఓకేనా? ఏదో ఒక లేని డ్రామా చేయడానికి ట్రై చేశారంట. క్లీనింగ్ ఏరియాస్ గురించి, నైబర్స్. ఓకే, మిమ్మల్ని వాళ్ళు చాలా హేట్ చేస్తున్నారండి. నైబర్స్ ఎవరో జలస్తో చూడలేకపోతున్నారు, అస్సలు చూడలేకపోతున్నారు. మీ ఫ్యామిలీని చూడలేకపోతున్నారు, మిమ్మల్ని చూడలేకపోతున్నారు, అండ్ మీరు జాబ్ చేసుకునే పనిని, తినే తిండిని, దేన్ని చూడలేకపోతున్నారు. వాళ్ళు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండకూడదని చెప్పి డ్రామా క్రియేట్ చేసి ఏదో ఒకటి. సెల్ఫిష్ అండి, చాలా ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటారు, అసలు ఫ్లెక్సిబుల్గా ఉండరు. వాళ్ళు అనుకున్నట్టే జరగాలి అని అనుకుంటారు. సో కేర్ గివర్ కాదండి, మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ నైబర్స్తో జత కట్టారనమాట. సో హోమ్లోనే ఇబ్బంది పెడదామని చూసారంట. ఓకే, టనెల్ అంటే ఏంటి ఏంజల్? టనెల్స్లో కూర్చొని వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి మీ మీద. టనెల్స్ అంటే తెలుసు కదా, ఇవి బస్సులు, ట్రైన్స్ వెళ్తుంటే పెద్ద పెద్ద టనెల్స్ ఉంటారు, అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే అదంతా స్పీడ్గా వెళ్ళిపోద్ది కదా. జనరల్గా రూట్ క్లోజ్ చేసిన దగ్గర అయితే ఎవరు ఉండరు. సో అలాంటి టనెల్స్లో కూర్చొని కొత్తగా వేస్తున్నవి, ఆల్రెడీ పాతపడిపోయి అలాంటి వాటి దగ్గర కూర్చొని డివైన్కి ఆపోజిట్ అంటే వేరే ఎనర్జీస్, వేరే గాడ్స్తో చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఎస్, ట్రూ. పాస్ట్ పర్సన్స్ మనీ క్రియేట్ చేసుకుంటున్నారంట అక్కడి నుంచి కూర్చొని ఇంకొకరిని ఇబ్బంది పెట్టి. ఏమైందంటే చేసింది వెంటనే క్షణాలలో రివర్స్ అయిపోయింది. చేసి 2 సెకండ్లలో తలకిందలు అయిపోయారు, పట్టుబడిపోయారు వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్. డబ్బులు కూడా పోగొట్టుకున్నారంట. ఇవన్నీ కూడా డివైన్ అలో చేయదండి, కొంతవరకే. మీకు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట. ఎలాగైనా సరే మీతో గొడవ పెట్టుకోవాలి అని చెప్పి గొడవ పెట్టుకోమని మీ నైబర్స్కి ఎవరో డబ్బులు ఇచ్చారంట. మీరంటే పడని వాళ్ళే, అంటే ఆల్రెడీ మీతో మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మనీ ఇచ్చారంట. వాళ్ళకి మనీ ఇచ్చి ఎలాగైనా గొడవ పెట్టుకొని వాళ్ళదే తప్పని చెప్పి వాళ్ళ పరువు తీయండి అని చెప్పి. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. డివైన్ జడ్జిమెంట్ ఇచ్చారు స్ట్రాంగ్గా. వాళ్ళు చేస్తున్న కర్మకి, చేస్తున్న ప్లాన్లకి ఖచ్చితంగా అనుభవించాల్సింది. ఇంకా చెప్పండి ఏంజల్స్. స్పైయింగ్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పని తలకిందులు అయిపోయిందండి. ఈ విషయంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే మనీ పోగొట్టుకున్నారు. మీరు చేస్తున్న పనిని ఏ విధంగా కూడా కట్ చేయలేరండి, క్లియర్గా కట్ చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. డబ్బులు రాకుండా చేయలేరు, క్లియర్గా డబ్బులు రాకుండా చేయలేరు. మీరు చేస్తున్న పనిని కట్ చేయలేరు. డివైన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి, మీకు రావాల్సింది వచ్చింది ఆల్రెడీ.
వాళ్ళు ఇంతకుముందు ఒకసారి ఇబ్బంది పెట్టింది ఏది కూడా ప్రస్తుతానికి కట్ చేయలేరు అండ్ ఫ్యూచర్లో కూడా కట్ చేయలేరు. ఓకేనా? అండ్ మీకైతే హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. సో వాళ్ళు ఏంటి అంటే డార్క్ ఎనర్జీస్ వాడి వేగంగా డబుల్ కన్ఫర్మేషన్ అండ్ ఇద్దరు మీ పేరుని మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని అనుకుంటున్నారంట. వేగంగా మిస్ అవ్వకూడదు, అసలు ట్రావెల్ మిస్ అవ్వకూడదు, ఎలాగైనా సరే అయిపోవాలి అంతే అనుకుంటున్నారంట. సాడ్ చేయలేరండి, వాళ్ళ డార్క్ ఎనర్జీస్ మీ మీద వర్క్ అవ్వవు. ఎస్, మీకు మనీ వస్తాయి, మీకు రావాల్సిన అన్నీ కూడా మీకు ఆన్ టైంలో వస్తాయి. అండ్ మీరేంటి అనేది లోకానికి నిరూపించుకుంటారండి. మీ తప్పు ఏమీ లేదు అని లోకానికి నిరూపించుకుంటారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ కావాల్సినంత మనీ అనేది ఎర్న్ చేస్తారు. స్టెబిలిటీ అనేది వెరీ క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇంకో 10 మందికి ఇచ్చే స్థాయికి వెళ్తారు. వర్క్ ఆన్ చేస్తున్నారు ప్రజెంట్, ఇంకా వర్క్ ఆన్ చేయండి, ఎక్కడ కూడా ఆగొద్దు. ఓకేనా? ఎక్కడ కూడా ఆగొద్దు. వీళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి, ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు నిలబడిపోతారని తెలిసే మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని టవర్ మూమెంట్ చేయాలని చెప్పి చేతులు కలిపారంట. ఈ టాక్సిక్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో చేతులు కలిపి దారులు చూస్తున్నారంట. మీకు వచ్చే గుడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తుంది, జరగాల్సిన జస్టిస్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ బ్యాలెన్స్ని ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేసి సెలబ్రేషన్ తలకిందులు చేయాలి అనుకుంటున్నారండి. వెనక్కి తిరిగి చూసేలా చేయలేరండి, ఖచ్చితంగా చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అన్నోన్ నెంబర్స్తో మెసేజెస్ పెడుతున్నారంట, స్టాక్లింగ్ చేస్తున్నారంట మిమ్మల్ని. మీరు మనీ ఎర్న్ చేసేస్తున్నారు కదా, సో మనీ వచ్చేస్తే ఇలా వదిలేస్తే అని చెప్పి వాళ్ళు వేరే బిలీవ్స్తో ఉన్న వాళ్ళండి. ఎలాగైనా సరే మీకు లైఫ్లో ఒక కోల్డ్ షోల్డర్ లాంటిది జరగాలి అంటే అదే తలుచుకొని రిపీటెడ్గా ఉండేలాంటిది ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారంట. అది న్యాచురల్గా జరిగిపోయింది అని చెప్పి మెసేజ్ పెట్టి మిమ్మల్ని కావాలని చెప్పి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. ఇలాంటి మైండ్ గేమ్స్కి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారని ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళ కర్మ నుండి వాళ్ళు అసలు తప్పించుకోలేరు, ఏ రకంగా చూసినా తప్పించుకోలేరు. ఓకేనా? అండ్ ఓకే, వాళ్ళు ఏంటి అంటే మీకు మ్యారేజ్ అనేది జరగకుండా ఉండాలి, ఆల్రెడీ మ్యారేజ్ కాని వాళ్ళకి. సో జరగకుండా ఉండాలంటే మీరు జైల్లో ఉండాలి అని అనుకుంటున్నారంట. వాళ్ళు వెయ్యి అనుకోని, కానీ డివైన్ ప్లాన్ డివైన్కి ఉంటుంది కదా. వాళ్ళు జలస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడడం వరకు అంతే, ఇంకేం చేయలేరు. డివైన్ కూడా దానికి అలా ఇవ్వట్లేదండి, క్లియర్గా చెప్పేస్తున్నారు ఏంజల్ మెసేజెస్లో. ఈ విషయంలో మీ ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలకిందులు అయ్యారండి. హోమ్ పర్సన్ ఏ విధంగా ఏంజల్, ఏ విధంగా చీటింగ్ చేయాలని చూస్తున్నారని మీకు తెలిసిపోయింది. వాళ్ళే ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు మీ లైఫ్లో అని మీకు తెలిసిపోయింది. ఇన్సైడ్ హౌస్లో ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నారు అనేది మీకు తెలిసిపోయింది. వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లో టాక్సిక్ ఫాదర్ అండ్ బిగ్ ఫాదర్ లాంటి వారని తెలిసిపోయింది. ఇంకా చెప్పండి ఏంటి. వాళ్ళు ఏంటి అంటే పాస్ట్లో పోగొట్టుకున్న అదన్నీ కూడా ఒకేసారి సంపాదించాలనుకుంటున్నారంట. అండ్ మిమ్మల్ని తప్పించేసి అది ఫేక్ అని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం అండ్ వెళ్ళిపోదాం అక్కడి నుంచి, తప్పించుకొని ఇంకెవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవచ్చు, ఇలా కనిపించకుండా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది ఏంజిల్? న్యూ బిగినింగ్ లేదండి. సూపర్, కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని ఆపడానికి తప్పించడానికి న్యూ బిగినింగే లేదు. అంటే చేయాలన్న ఆలోచనకి ఏమంటారు, పని లేదు.
దాన్ని మాటల్ని యాక్షన్స్లో పెట్టడానికి అవకాశమే లేదు. అవకాశం లేదు. డబుల్ కన్ఫర్మేషన్ అండి. సూపర్. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ కాదండి వాళ్ళకి, డెడ్ ఇన్వెస్ట్మెంట్. మీ మీద చేసే ప్రతిదీ కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లాసే. మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డబ్బులు ఇచ్చినా అది లాసే. మీకు రావాల్సింది రాకుండా చేయడానికి డబ్బులు ఇచ్చినా అది లాసే. డార్క్ ఎనర్జీ చేయడానికి డబ్బులు ఇచ్చినా అది లాసే. అన్నీ లాస్లేనండి. మీ విషయంలో వాళ్ళు ఏం చేసినా లాసే. ఏ రకంగా కూడా మిమ్మల్ని పంపించలేరు, ఎందుకంటే మీరు భూమి మీద చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టలేరు. ఓకేనా. మీ డివైన్కి థ్యాంక్స్ చెప్పండి ప్రొటెక్ట్ చేస్తున్నందుకు. అలాగే ఏంజెల్స్ని సైన్స్ ఇమ్మని అడగండి, డైరెక్ట్గా మీకు కూడా సైన్స్ ఇస్తారు. ఏంజెల్స్తో మాట్లాడండి, యూనివర్స్ని అడగండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. ఓకేనా. అండ్ తెలిసి తెలియక ఏదో ఒక విషయంలో మీరు గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల ఏంటంటే మీ వైబ్రేషన్ అనేది హైలో ఉంటుంది. సో నేచర్కి కూడా మీరు నచ్చుతారు. దాని ద్వారా మీకు నేచర్లో ఉన్న ప్రతిదీ కూడా మీకు ఏదో రకంగా హెల్ప్ చేస్తుంది, సైన్స్ ఇస్తుంది, మాట్లాడుతుంది. సో అదొక డిఫరెంట్ వరల్డ్ అండి. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మనశ్శాంతి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.